జిఎస్టీలో రిఫార్మ్స్ తీసుకొస్తున్నారని చెప్పడం వల్ల మండే గ్యాప్ అప్ అయింది. తర్వాత స్లోగా పైకి పెరుగుతూ వెళ్ళింది థర్స్డే వరకు. అండ్ ఫ్రైడే ఒక్కసారిగా మండే కంటే కింద క్లోజ్ అయింది. మీకు టెక్నికల్ అనాలిసిస్ ఐడియా ఉంటే వీక్లీ టైం ఫ్రేమ్ లో ఇక్కడ షూటింగ్ స్టార్ ఫామ్ అయింది. ఎఫ్ఐఐస్ లాస్ట్ వీక్ నుంచి మార్కెట్లో ఏం చేస్తున్నారు, ఏ సెక్టార్స్ రివర్సల్ అయ్యాయి ఈ న్యూస్ ద్వారా. ఫ్రైడే మన మార్కెట్ ఎండ్ అయిన తర్వాత యుఎస్ ఫెడ్ మీటింగ్ ఒకటి జరిగింది. సో ఆ ఫెడ్ మీటింగ్లో పవెల్ గారు ఏం చెప్పారనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ విషయాలు తెలుసుకోవడానికి ఈ మొత్తం వీడియో చూడండి, లేదంటే నేను టైం స్టాంప్స్ పెడతాను కింద చాప్టర్స్ లాగా. ఆ టైం స్టాంప్స్ దగ్గరికైనా వెళ్ళిపోయి చూడొచ్చు మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్. హాయ్, నా పేరు శ్రీకర్. సో ఇక వీడియో మొదలు పెడదామా. మనం నిఫ్టీ 50 చార్ట్ని వీక్లీ టైం ఫ్రేమ్లో చూస్తున్నాం. ఇక్కడ మనకి ఒక గ్యాప్ ఏర్పడింది ఈ వీక్ లాస్ట్ వీక్ క్యాండిల్ మధ్యలో. ఎందుకంటే మోడీ గారు August 15th రోజు ఒక స్పీచ్ ఇచ్చారు. అది లాస్ట్ వీక్లో కూడా డిస్కస్ చేసాం. ఈ వీక్ స్టాక్ మార్కెట్లో స్టార్టింగే గ్యాప్ అప్ అయ్యి ఓపెన్ అయింది. ప్రైస్ యాక్షన్ చేస్తున్న ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది, గ్యాప్స్ అనేవి కరెక్ట్ వే కాదు పైకి పెరగడానికి. పైకి పెరగడం అనేది తప్పు ఎప్పటికి కాదు. ఎప్పుడు అవుతుందంటే న్యూస్ వల్ల మాత్రమే పెరిగితే, స్పెక్యులేషన్ వల్ల మాత్రమే పెరిగితే, నిజంగా సడన్గా ఏదైనా చేసేసారు అన్నప్పుడు గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ అయిందంటే అది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే అది సడన్ చేంజెస్ ఆల్రెడీ ఇంప్లిమెంట్ అయిపోయాయని. ఈ గ్యాప్ అప్ ఎప్పుడైనా యాక్షన్ బేస్డ్గా ర్యాలీ అయితేనే సస్టైన్ అవుతుంది. పని చేస్తాను అని చెప్పడం వేరు, ఆ పనిని చేయటం వేరు. ఈ డిఫరెన్స్ గమనించుకొని ఎప్పుడైనా గ్యాప్స్ని ఎలా ట్రేడ్ చేయాలనే దాని గురించి ఆలోచించండి. మార్కెట్లో ఎప్పుడు న్యూస్ రాగానే వెంటనే రియాక్ట్ అయిపోతాయి, తర్వాత రియలైజ్ అవుతాయి ఇది ఎంత ఎఫెక్ట్ చేస్తుంది ఏంటి అని. అలాగే ఇక్కడ కూడా గ్యాప్ అప్ అయింది. దేనికి బెనిఫిట్ ఇవ్వాలో దానికి బెనిఫిట్ వచ్చేసింది, మిగిలినవన్నీ పడడం మొదలయ్యాయి. మీకు లాస్ట్ వీక్ ఐడియా ఉంటే నేను చెప్పాను 25,000 పైన క్లోజ్ అయితే మార్కెట్ని బుల్లిష్గా తీసుకోమని. కాబట్టి ఈ గ్యాప్లో ఉన్నదంతా ట్రేడ్ అయిన తర్వాత పైన క్లోజ్ అయి ఉంటే ఇది నిజంగానే ర్యాలీ అయింది అని చెప్పి నేను బిలీవ్ చేసి బుల్లిష్ ట్రేడ్స్ తీసుకునేవాడిని. కానీ మండే మార్నింగే 25,000 దగ్గర స్టార్ట్ అయిపోయింది. 25,000 దగ్గర, సారీ 24,950 ఆ దగ్గరలో. గ్యాప్ మొత్తం ట్రేడ్ అవ్వడం కోసమైనా కిందికి వస్తుంది. ఈ గ్యాప్ ఏరియాస్లో ట్రేడ్స్ పాత ఉంటాయి, అవన్నీ ఎగ్జిక్యూట్ అవ్వాలి. అవన్నీ ఎగ్జిక్యూట్ అయ్యాక ఎటు వెళ్తే అది రియల్ ర్యాలీ. ఇప్పుడున్న ఛాన్సెస్ ఏంటంటే ఈ వీక్ ఫామ్ అయిన ఈ గ్యాప్ ఉంది చూసారా, ఈ గ్యాప్ కవర్ అవ్వాలి. దాని తర్వాత కింద కూడా ఇంకో గ్యాప్ ఉంది. సో ఈ గ్యాప్ కూడా కవర్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఇప్పటికీ నాకు కనపడ్డాయి 3 గ్యాప్స్. ఒకటి ఈ వీక్ క్రియేట్ అయినది, రెండోది ముందు నుంచి మనం మాట్లాడుకుంటున్న ఈ గ్యాప్, థర్డ్ది 26,000 దగ్గర 25,800 దగ్గర ఉన్న ఈ గ్యాప్. ఫస్ట్ డౌన్ అయ్యి 2 గ్యాప్స్ ఫిల్ అయ్యి థర్డ్ మళ్ళీ పైకి వెళ్తుంది అన్నది నా ఫీలింగ్. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ ప్రకారం అది జరగచ్చు, జరగకపోవచ్చు, ఫ్యూచరే చెప్పాలి. డైలీ టైం ఫ్రేమ్లోకి వెళ్తే ఫిబొనాకీ లెవెల్స్ ఐడియా ఉందనుకుంటా మీకు. సో ఫిబొనాకీ లెవెల్స్ని ఇక్కడ నుంచి ఇక్కడికి డ్రా చేస్తే 0.618 దగ్గరికి వచ్చి రిజెక్షన్ వచ్చింది. అంటే ఈ ఫిబ్ లెవెల్స్ని సెల్ ఆన్ రైజ్ లెవెల్స్గా ఎఫ్ఐఎస్ వాడుతున్నారు. సో ఆ ప్రకారమే ఇక్కడ సెల్లింగ్ మొదలైంది. మండే మార్కెట్ ఓపెన్ అయ్యేకి ముందు మనం గిఫ్ట్ నిఫ్టీని చెక్ చేస్తూ ఉంటాం. అట్ ప్రెజెంట్ గిఫ్ట్ నిఫ్టీ 120 పాయింట్స్ అప్ సైడ్కి ఉంది. అంటే 25,000 ఎగ్జాక్ట్ వాల్యూ దగ్గర ఉంది గిఫ్ట్ నిఫ్టీ. ప్రీవియస్గా ఉన్న స్వింగ్ హైని చూస్తే అది 25,200 దగ్గర ఉంది, 200-250 దగ్గర. సో దానికి పైన ఏ గ్యాప్స్ లేకోకుండా నార్మల్గా పైకి పెరిగిందంటే ఆయన న్యూస్కి వాల్యూ ఉంది, నిజంగానే జనాలు పెంచుతున్నారు అని అనుకోవచ్చు. నెక్స్ట్ ఆప్షన్ సెల్లర్స్ యొక్క ఓఐ డేటా అనాలిసిస్ చూద్దాం. మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న చార్ట్ నిఫ్టీ August 28th రోజు ఉన్న వీక్లీ ఆప్షన్ చార్ట్. సో ఇక్కడ మీరు డేటా చూస్తే కాల్ సెల్లర్స్కి పుట్ సెల్లర్స్కి చాలా డిఫరెన్స్ ఉంది. 25,000 దగ్గర కాల్ సెల్లింగ్ ఎంత ఎక్కువగా ఉందో మీరే గమనించవచ్చు. ఎందుకు 25,000 ఆ లెవెల్ ఉంది చూసారా,
0.618 మీకు టెక్నికల్ అనాలిసిస్లో చూపించాను. సో అక్కడ సెల్లింగ్ నిజంగానే జరిగింది అనడానికి ఇదొక ఏమంటారు వ్యాలిడేషన్ పాయింట్లో తీసుకోవచ్చు. చాలా డిఫరెన్స్ ఉంది, ఆల్మోస్ట్ 2 times పైన ఉంది పుట్కి కాల్కి డిఫరెన్స్. 24,900 దగ్గర నాన్ డైరెక్షనల్ పుట్ సెల్లింగ్ ఎక్కువ ఉంది, కాల్ సెల్లింగ్ ఎక్కువ ఉంది. లాస్ట్ వీక్ మార్కెట్ పెరిగి ఫ్రైడే ఒక్కరోజే కింద పడింది, అయినా కానీ కాల్స్ సెల్లింగ్ ఎక్కువ అయింది. మార్కెట్ పెరుగుతున్నప్పుడు కూడా ఆప్షన్ సెల్లర్స్ ఏం భయపడలేదు, ఇంకా పడుతుందన్న నమ్మకంతోనే ఇంకా సెల్లింగ్ పొజిషన్స్ పెంచారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు జనాలందరూ బేరిష్ సైడ్ ఉన్నారు, వాళ్ళందరూ బుల్లిష్ సైడ్ తిరగాలంటే వాళ్ళ షార్ట్స్ అన్నీ కవర్ అవ్వాలి, దాని తర్వాత పుట్ సెల్లింగ్ ట్రేడ్స్ పడుతూ ఉండాలి. ఇక్కడ ఇంత డిఫరెన్స్ ఉంది కాబట్టి కాల్ సైడ్ పుట్ సైడ్కి కాల్స్ చాలా షార్ట్ కవరింగ్ జరగాలి, అప్పుడు అని మూమెంట్ రాదు. నెక్స్ట్ ఫ్యూచర్ ఓఐ అనాలిసిస్ ఎలా ఉందనేది చూద్దాం. లాస్ట్ వీక్ యొక్క ఎఫ్ఐ సెల్లింగ్ షార్ట్ పొజిషన్స్ని చూస్తే 2,01,000 ఉంది, అది ఇప్పుడు తగ్గి 1,94,000కి వచ్చింది. అదేవిధంగా లాంగ్ సైడ్ కూడా కొన్ని పొజిషన్స్ పెరిగాయి ఎఫ్ఐఐసి. సో దీంట్లో పర్సంటేజ్ మాత్రం గమనిస్తే ముందు 91.7 ఉండేది కాస్త 89.3కి వచ్చింది. ఆల్మోస్ట్ 2.5%కి దగ్గరగా షార్ట్స్ తగ్గాయి. దీనివల్ల పెద్దగా షార్ట్ కవరింగ్ జరిగింది అని కూడా చెప్పుకోలేము, అంత తక్కువ షార్ట్ కవరింగ్ జరిగింది. స్టిల్ బేరిష్గానే ఉన్నారు. పైకి వచ్చిన తర్వాత సెల్ రౌండ్ రైజ్ మళ్ళీ మొదలు పెట్టినట్టున్నారు, మార్కెట్ని స్టిల్ నెగిటివ్గానే చూస్తున్నారు ఈ డేటా ప్రకారం కూడా. ఈ వీక్ క్యాష్ మార్కెట్లో ఎఫ్ఐస్ ఎలా ట్రేడ్ చేశారనేది చూద్దాం. మీరు స్క్రీన్ చూస్తే 5 daysలో 3 days సెల్లింగ్ చేశారు, 2 days బయింగ్ చేశారు. నేనేమనుకున్నా మండే మార్కెట్ గ్యాప్ అప్ అయిందంటే ఈరోజు ఏమన్నా బయింగ్ బాగా జరుగుతుందేమో అనుకున్నాను. తీరా చూస్తే 550 crores మాత్రమే సెల్లింగ్ చేశారు, విచ్ ఈస్ నాట్ అ గుడ్ బై నెంబర్. ఇదంతా మంచి నెంబర్ కాదు నిజంగానే కొన్నారనడానికి. సరే ఇప్పుడు పాజిటివ్లో వచ్చింది కదా, ఇంకో 2 days పాజిటివ్ వస్తే సస్టైన్ అవుతుంది నిజంగానే అని అనుకోవచ్చు అనుకున్నా. చూస్తే తర్వాత రోజు కూడా సెల్లింగ్కే ఉంది. తర్వాత రోజు ఇక్కడ 1,246 crores వచ్చింది, ఇది కూడా పెద్ద నెంబర్ ఏం కాదు. సో కొంచెం స్లైట్గా ఏదో బయింగ్ చేసినట్టు కనపడుతుంది, కానీ సెంటిమెంట్ అయితే బై చేయాలన్న ఉద్దేశం లేని వాళ్ళు ఎలా ఉంటారో అలాగే ఉంది. సెల్లింగ్ సైడ్కి ఎక్కువ ఉన్నారు, వాళ్ళ ప్రాఫిట్స్ వీలైనంత బుక్ చేయడానికే చూస్తున్నారు ఇప్పటికీ కూడా. ఇప్పుడు మనం వీక్లీ సెక్టర్ అనాలిసిస్ చేద్దాం. ఈ వీక్ ఏ సెక్టార్స్ బాగా పర్ఫామ్ చేశాయంటే ఆటో, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, రియాలిటీ సెక్టర్. ఎందుకు? ఆటో సెక్టర్ మీద, ల్యాండ్స్ మీద కానీ, ఇట్లా ఏసీ, వాషింగ్ మిషన్ ఇటువంటి కన్జ్యూమర్స్ ఎక్కువగా వాడే వస్తువుల మీద ట్యాక్సెస్ ఎక్కువ ఉన్నాయి కదా, సో అవి తగ్గుతాయనే ఒక ఆలోచనతో ఆయన ఈ ట్యాక్స్ కట్ చేస్తుంది కన్జ్యూమర్ స్పెండింగ్ పెంచడానికి. కాబట్టి వీటి మీద ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది, వీటికి ఎక్కువ జిఎస్టీ తగ్గే అవకాశం ఉంది. కాబట్టి వీటిలో వెళ్ళొచ్చు, వీటిలో ఇన్వెస్ట్ చేయొచ్చు, మంచి ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ ఉంది అని అనుకొని చాలామంది ఈ వీక్ ఇక్కడ బయింగ్ చేశారు సెక్టార్స్లో. అండ్ మీరు లీస్ట్ పర్ఫార్మింగ్ చూస్తే పిఎస్యు, బ్యాంక్, ఎనర్జీ. ఇక్కడ గవర్నమెంట్ సెక్టార్స్ అన్నీ వీక్ అయ్యాయి. గవర్నమెంట్ ఆర్డర్స్ ఇవ్వడానికైనా, వాళ్ళ కంపెనీస్ని రన్ చేయడానికైనా జిఎస్టీ ఆ మనీతోనే ఎక్కువగా రన్ చేయగలదు. సో ఇప్పుడు ఆ మనీ తక్కువ వస్తుంది కాబట్టి వాళ్ళ కంపెనీస్కి ఆర్డర్స్ ఇవ్వలేరు, అవి పడిపోయే అవకాశం ఎక్కువ ఉన్నాయి. సో ఇక్కడ బెనిఫిట్ జిఎస్టీది వాళ్ళకి ఎంత ఎక్కువగా రావట్లేదు కాబట్టి ఇవి పడిపోయాయి. అండ్ కొన్ని కంపెనీస్ కూడా పడుండొచ్చు, గవర్నమెంట్ ఆర్డర్స్ బేస్ చేసుకొని రన్ చేస్తున్న కంపెనీస్ కూడా పడిపోయి ఉండొచ్చు, ఎందుకంటే వాటికి కూడా ఈ బెనిఫిట్ తక్కువ ఉంటుంది కాబట్టి, ఎందుకంటే వాళ్ళు ఆర్డర్ బుక్ తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి. ఈ వీక్లీ సెక్టోరల్ అనాలిసిస్లో మనం నిఫ్టీ ఆటో చార్ట్ ఎలా ఉందనేది కూడా చూద్దాం. ఇక్కడ ఈ ఆటో సెక్టర్ని వీక్లీ టైం ఫ్రేమ్ చార్ట్లో చూస్తే ఆల్ టైమ్ హై నుంచి ఆల్మోస్ట్ 30% దాకా కింద పడింది. అండ్ ప్రైస్ యాక్షన్ ప్రకారం ఈ లెవెల్ని బుల్లిష్ రివర్సల్ లెవెల్గా చూడొచ్చు.
లాస్ట్ వీక్ వరకు అక్కడికే వచ్చి క్లోజ్ అయింది, కానీ కొంచెం పైకి వెళ్ళి ఒక క్యాండిల్ క్లోజ్ అయి ఉన్నా కానీ బాగుండేది. ఇక్కడ గ్యాప్ పై క్లోజ్ అయింది. నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఈ గ్యాప్ మొత్తం ఫిల్ చేసి మళ్ళీ పైకి వెళ్తుందని. ఎందుకంటే ఈ బెనిఫిట్ అనేది ఇప్పుడు కాబట్టి కొన్ని వారాల తర్వాత, దివాళీ తర్వాత అయినా వస్తుంది. సో నేను ఒక రీటెస్ట్ ఎక్స్పెక్ట్ చేసి పైకి వెళ్తుంది అనుకుంటున్నాను. ఇన్ కేస్ రీటెస్ట్ అయిన తర్వాత, అంటే ఈ గ్యాప్ ఫిల్ అయిన తర్వాత ఈ కింద ఇది కరెక్ట్ చెప్పండి 23,000 ఈ లెవెల్కి కింద ఒక వీక్లీ క్యాండిల్ క్లోజ్ అయితే ఆటో సెక్టర్లో రివర్సల్ ఫెయిల్ అయిందని అనుకోవచ్చు. ఈ వీక్ వచ్చిన ఆ ర్యాలీ ఏదైతే ఉందో అది రియల్ ర్యాలీ కాదు అని మనం అర్థం చేసుకోవచ్చు. ఐ హోప్ మీకు ఈ వీడియో అనాలిసిస్ నచ్చిందని అనుకుంటున్నాను. ఏ పార్ట్ మీకు ఈ వీడియో అనాలిసిస్లో నచ్చిందో మీరు కామెంట్ చేయండి. నేను చేసిన అనాలిసిస్ హెల్ప్ఫుల్ అయితే లైక్ చేయండి, లేదంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.